హలో అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్టీ వెజ్జీస్ బై మౌనిక. ఇవాల్టి రెసిపీ వచ్చి రవ్వ లడ్లు. అమ్మవారికి శ్రావణ మాసం రేపే శ్రావణ శుక్రవారం కదా, ఏదో ఒక తీపి ప్రసాదము, ఏదో ఒక ప్రసాదం చేద్దాము అనుకుంటాము. మనకున్న టైంని బట్టి ఈజీగా అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాల్లో రవ్వ లడ్డు ఒకటి. వరలక్ష్మి వ్రతంలో కూడా 9 రకాల పిండి వంటల్లో రవ్వ లడ్డూని కూడా ఒక రకంగా చాలామంది చేసుకుంటారు. ఈ రెసిపీని ఫాలో అవుతూ ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈజీగా పర్ఫెక్ట్గా చేసేయచ్చు. ఫస్ట్ అయితే కావాల్సిన పదార్థాలు చూపిస్తున్నాను. ఇక్కడ నేను చేసేది 2 గ్లాసుల బొంబాయి రవ్వ, దానికి తగ్గట్టుగా 2 గ్లాసుల షుగర్, అలాగే రవ్వ లడ్డూలు చుట్టుకోవడానికి 1/2 గ్లాసు పాలు, అలాగే డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు, కావాలనుకుంటే మనం కిస్మిస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే మనం రవ్వ వేయించుకోవడానికి నెయ్యి, కొబ్బరి తురుము, ఒక కొబ్బరికాయ కొట్టుకుని దాన్ని తురుములా చేసేసుకుని పక్కకు పెట్టుకోవాలి. వేసుకుంటే కొబ్బరి కూడా చాలా బాగుంటుంది. అలాగే ఇలాచీ పౌడర్. ఇవైతే కావాల్సిన పదార్థాలు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని 2 గ్లాసుల బొంబాయి రవ్వని కొద్దిగా నెయ్యి వేసుకుని మీడియం ఫ్లేమ్ పెట్టుకుని దగ్గరుండి వేయించేసుకోవాలి. రవ్వ కాసేపు మనం ఏదో పనుండి అటువైపు వెళ్ళినా సరే వెంటనే మాడిపోతుంది కాబట్టి గబగబా వేయించేసుకుంటూ ఉండాలి. ఇది రవ్వ అంతా కూడా ఎర్రగా వేయిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఈ రవ్వ లడ్లుకి రవ్వ వేయించడమే కొద్దిగా పనిగా ఉంటుంది. మిగతాదంతా ప్రాసెస్ అంతా చాలా ఈజీయే. మనం ఎంత లడ్డులు కావాలి క్వాంటిటీని బట్టి మనం రవ్వ తీసుకోండి. మీకు 1 గ్లాసే కావాలనుకుంటే 1 గ్లాస్ బొంబాయి రవ్వకి 1 గ్లాస్ పంచదార. ఇలా రవ్వ అంతా ఎర్రగా బొంబాయి రవ్వ వేగిపోయిన తర్వాత చల్లారి పెట్టుకోవాలి ఒక ప్లేట్లో తీసుకుని. తర్వాత వెంటనే కొద్దిగా నెయ్యి వేసుకుని కొబ్బరి తురుము కూడా వేయించేసుకోవాలి. ఈ శ్రావణ మాసంలో శుక్రవారాల్లో అమ్మవారికి ఏదైనా మనం ప్రసాదం చేసి పెడదాము అనుకుంటే ఎక్కువ కారం ప్రసాదాలు వాటికంటే కూడా తీపి ప్రసాదాలు అమ్మవారికి చాలా ఇష్టం. అందుకే ఈజీగా అయ్యే ప్రసాదాల్లో రవ్వ లడ్డు కూడా ఒకటి. పర్ఫెక్ట్గా ఈ వీడియోలో చూపించినట్టు చేస్తే అందుకే మనకి పూర్వం పెద్దవాళ్ళు పండగ వచ్చిందంటే పులిహారతో పాటు సేమియా కానీ, పరవన్నం కానీ, పాయసం కానీ, ఇలాంటి రవ్వ లడ్లు కానీ ఏదో ఒకటి దీప ప్రసాదం చేసేవారు. ఇప్పుడు రెసిపీలోకి వచ్చేస్తే కొబ్బరి అయితే ఇలా వీడియోలో చూపించినట్లుగా ఎర్రగా వేయించేసుకోవాలి, ఎక్కడా మాడకుండా. ఈ రవ్వ కొబ్బరి నేతిలో వేయించుకోవడమే మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. ఇది అటు ఇటు అవ్వకుండా ఎర్రగా మంచిగా కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేయించిన దాన్నంతా కూడా ఇలా పక్కన ప్లేట్లో తీసేసుకోవాలి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ మనం వేసుకుంటే జీడిపప్పు అలాగే కిస్మిస్ వేసుకోవచ్చు. అవి కూడా ఎర్రగా వేయించేసుకోవాలి. ఈలోపు మనం చల్లారేలోపు పంచదార గ్లాసు కొలత చెప్పాను కదా, గ్లాసుకి గ్లాసు, 2 గ్లాసులు చేస్తే 2 గ్లాసుల షుగర్. ఈ షుగర్నంతా కూడా మిక్సీ పట్టేసుకుని పౌడర్లా చేసేసుకోవాలి. ఆ ప్లేట్లోనే బొంబాయి రవ్వ అలాగే కొబ్బరి తురుముతో పాటు ఈ పంచదార పౌడర్ని కూడా వేసేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నవన్నీ కూడా పక్కకు తీసేసుకున్న తర్వాత మనం రవ్వ లడ్లు చుట్టుకోవడానికి పాలును వేడి చేసుకోవాలి. గోరువెచ్చగా వేడి చేసుకొని పక్కన పెట్టుకుని మనం లడ్లన్నీ చుట్టేసుకోవచ్చు. అది కూడా చూపిస్తాను. ఇక మనం స్టవ్ మీద చేసే పనంతా అయిపోయింది. ఇంకా విడిగా ఇలా కూర్చుని అన్నీ కలుపుకోవాలి. ఒకసారి గరిటెతో యాలకుల పౌడర్ కూడా వేసుకుని అన్నీ కలిపేసుకోవాలి. ఇక్కడ జీడిపప్పు, యాలకుల పౌడర్ అన్నీ వేసుకుని అన్నీ కలిసేటట్టుగా కలుపుకున్న తర్వాత కొద్దిగా పాలు వేసుకుంటూ రవ్వ లడ్డులు చుట్టుకోవాలి. మన కన్సిస్టెంటీ చూసుకోవాలి. లడ్డు అయ్యింది అంటే ఇంకా పాలు వేసుకోవడం ఆపేయచ్చు. ఒకసారి ఉండలు చుట్టుకుంటూ ఉంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి మిగతావి చుట్టడానికి ఆ పౌడర్ ఏమైనా తడా ఆరిపోతే మధ్యలో ఇలా పాలు పోసుకుంటూ కలుపుకోవచ్చు. అంతే, ఈజీగా రవ్వ లడ్డుల రెసిపీ అయితే ప్రాసెస్ అయితే అయిపోయింది. ఇప్పుడు అన్నీ కూడా రవ్వ లడ్డూలు చుట్టేసుకోండి. ఇప్పుడు టేస్టీగా ఉండే రవ్వ లడ్డూలు చుట్టేద్దాం. చుట్టిన ఈ రవ్వ లడ్డూలన్నీ కూడా మనం స్టోర్ చేసుకుంటే 1 వీక్ లేదా 10 డేస్ వరకు మనం ఒక్కొక్కటిగా తింటూ ఉండొచ్చు. పిల్లలకి స్నాక్స్ కింద కూడా మనకి యూజ్ అవుతాయి. ఫర్ మోర్ రెసిపీ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ టేస్టీ వెజ్జీస్ బై మౌనిక. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు
అలాగే వీడియో నచ్చినా కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా శ్రావణ మాసం స్పెషల్ అలాగే కృష్ణాష్టమి కూడా వస్తుంది కాబట్టి కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకులతో లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలి అన్నది నెక్స్ట్ కమింగ్ వీడియోలో నేను షేర్ చేస్తాను. సో ఇక్కడితో వీడియోనైతే ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. మరొక యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. కమెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్స్ అన్నవి షేర్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. టేక్ కేర్. See you soon in the next video.